కుండలిని జాగ్రత్త అయింది. నిద్రలో దేవత వచ్చినుండే కమలాత్మిక దేవి వచ్చింది, గురువుగారు చెప్పినట్టు. ఆమె వచ్చి ఒక ముని ఆమెని పూజిస్తున్నాడు. 2 తామర పూలతో ఆమె పూజిస్తుండగా నాకు హఠాత్తుగా కుండలిని జాగ్రత్త అయింది. అది ఎట్లయింది ప్రాసెస్? కాళ్ళ నుంచి బ్యాక్ ఎక్కడ దాకా వచ్చింది బాబు? అది ఏం దాకా వచ్చింది? ఏనా రైట్. అది ఎట్లా ఉంది చెప్పు, దాన్ని వర్ణించది. అంటే కరెంట్ లెక్క చాలా ఫోర్స్తో వచ్చింది. 2 times వచ్చింది. మళ్ళీ ఇంకోసారి లైట్ లెక్క ఇందాక ఇప్పుడు వచ్చి ఆగిపోయింది. అది గురువుగారి అనుగ్రహంతో జరిగింది. రైట్. ఈయనది ఏంటంటే మన మదన్ మోహన్ రెడ్డి, హైదరాబాద్ మేడ్చల్ పౌల్ట్రీ ఇండస్ట్రీగా ఉంది. అయితే నేను అదే చెప్తా, ఇప్పుడు ఈ అనుభవం కావాలంటే ఒక 50 ఏళ్ళు సాధన చేసినా ఇది రాదు. కుండలిని జాగృతి అంటే ఆయన అన్నాడు, నేను చెప్పిన మూలాధారంకి వెళ్ళి పైకి పోతుందని అందరు అనుకుంటారు. అది కరెక్టే. నేను నా అనుభవంలో కూడా అదే ఉంది. కానీ నా అనుభవంలో ఇంకొకటి, బొటనవేలు నుంచి ఆపాద మస్తకం జల్లు మనకు ఒకటి వస్తుంది. ఫస్ట్ నాకు అదే అయింది అని చెప్పిన. అది నాకు భ్రూమధ్యము దాకా వెళ్ళింది. ఫస్ట్ స్టార్టింగ్ మాకు నా బీరెల్లమ్మ ఇక్కడ నా గదవను కొరికిన తర్వాత ఇట్లా వెళ్ళిందని చెప్పి మీకు చెప్పిన వీడియోలో ఉంటుంది. ఇక్కడ దాకా వచ్చి ఫస్ట్ టైం ఆగింది. నెక్స్ట్ జాగృతి సెప్టెంబర్ 4 అర్ధరాత్రి, ఐ థింక్ అంటే 11:50 దాటింది, నాకు టైం తెలుసు. అప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా రెండవసారి. ఇంకా అది అనంత సహస్రారం కలిసి అనంతమైన పరమాత్మగా నేను మిగిలిన సుదినం. అది సెప్టెంబర్ 14, అదే సెల్ఫ్ రిలేషన్ డే నాకు. అది ఇప్పుడు ఈ బాబుకి ఎక్కడ ఆగింది? అది అనాహత చక్రం దగ్గర దాకా ఆగింది. ఇప్పుడు ఇది నువ్వు ఎప్పుడైనా బాబు కిందికి వెళ్ళిపోయేదాకా ఊహించుకున్నావా? ఇదే నేను చెప్పేది, ఊహించుకోరు. అది ఈయన ఊహకే అందకుండా జాగృతి అయింది. ఈయన వేసింది ప్రాణ సాధన, గురువుని నమ్ముకున్నాడు, ప్రాణ సాధన చేసిండు, చేయబట్టి 3 నెలలు అయింది. 3 నెలల్లో ఈయనకు నేను ఫస్టే చెప్పిన, దీక్ష ఇచ్చినప్పుడు, బాబు నీకు సిద్ధి తొందరగా కలుగుతుంది, నా బ్రహ్మానందనం కొంత లొంట ఉంటుంది, మెత్త ఉంటుంది. ఇలా నాకు మీకు చెయ్యి పెట్టినప్పుడే నాకు తెలుస్తుంది, వీళ్ళకి సిద్ధి తొందరగా కలుగుతుంది, ఇలా కుండలిని జాగృతి అవుతుంది, వీళ్ళు వణికేస్తారు బ్రహ్మజ్ఞానం. కానీ నేను అట్లా ప్రతి బ్యాచ్లో 3-4కి డైరెక్ట్ నీకు చెప్పినా, నీకు గుర్తుందో లేదు? 2 times చెప్పారు. మరి అది ఎట్లా తెలుస్తుంది మరి మాకు? మరి తెలిసినట్టే ఇప్పుడు రామకృష్ణ పరమహంస అనుభవంగా నా అనుభవంగా నేను విన్నప్పుడు, అబ్బా ఇది నాకు కూడా ఇటు దాకా వచ్చిందని ఎగిరి గంతేస్తాడు. అది ఎట్లుంటుందంటే కరెంట్ షాక్ కొట్టినట్టే అని చెప్పగలుగుతారు, అంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేదు. కానీ ఊహించుకోండి, ఇప్పుడు కాలి బొటన వేరుకెళ్ళి కుండలిని వస్తుంది, ఇట్లా అనుకుంటే చాలు, ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది అని నువ్వు అనుకున్నావా బాబు? పోనీ అయ్యేటప్పుడు అనుకున్నావా? నా పత్తా నా జాడ అయ్యేదాకా అయిన వ్యక్తికే తెలియదు. ఏమంటావు బాబు? అది సపోర్ట్ కొట్టండి. దీన్ని అనుభూతి అంటారు. నేను కుండలిని ఊహించుకోండి అని అంటే నీకు 100 మందిని ఇట్లా నిలబెట్టచ్చు. నేను అసలు చిల్లర పనులు నేను అసలు చిల్లర గురువుని కాదు నేను. గిట్లా అద్భుతం అని నాకు ఆయన వాయిస్ మెసేజ్ పంపిండ్రు. నేను చెప్పిన మా ఇన్ఛార్జ్కి చెప్పేసిన, అది అనుభూతి అమ్మ, కాకపోతే అది ఎక్కడ దాకా వచ్చాయింది ఆయన క్లియర్గా చెప్పలే. అనాహతమా పొట్టనా, అది ఎక్కడ దాకా వచ్చింది ఆయన? అనాహతం దాకా వచ్చాయింది అంటే ఈయన ఈ జన్మలో ఆత్మసాక్షాత్కారం పొందుతాడు, నిష్ట కూడా పొందుతాడు. నేను చెప్తున్నాను ఇక అది ఎప్పుడు ఆ సుగడియలు అనేది మళ్ళీ ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను కదా గురువు కదా, ఇప్పుడు నేను చెప్పచ్చు అని అసలు ఉండయి. అది అతని కర్మానుసారం. అది ఎప్పుడు మళ్ళీ ఈసారి మళ్ళీ అక్కడి నుంచి అవుతుందా, మళ్ళీ మూలాధారం అంటూ డైరెక్ట్ ఇక్కడ అవుతుందా, అది తెలియదు. అది అయ్యేటప్పుడు కూడా తెలియదు. యాక్చువల్ నువ్వు నిద్ర అన్నావు, అది నిద్ర కాదు బాబు, దాన్ని తంద్రావస్థ అంటారు. ఇట్స్ నాట్ నిద్ర. అంటే అది మతకంలో ఉంటావు నువ్వు, పూర్తి గాఢ నిద్ర కాదు. నువ్వు పండుకున్న ఒక 20 నిమిషాల లోపు కూడా ఉండదు. కరెక్టా? నువ్వు టైం నాకు పెట్టలే వాయిస్లాగా, నేనే చెప్తున్నాను. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అందరిది సుమారు తంద్రావస్థలనే ఎక్కువ ఉండయి, నాకు తెలుసు. అది అంటే అది నిద్ర కాదు, మెలకువ కాదు, అలా అని స్వప్నము కాదు. దాన్ని ఏమంటారంటే సంధి అవస్థ, తంద్రావస్థ అంటారు. ఆ అవస్థలో మీకు యాక్టివేషన్స్ జరుగుతాయి. అది ఒరిజినల్ ఎట్లా అంటే కళ్ళకు కట్టిన మెరుపులాగా ఉంటుంది. అది ఏది బాబు ఇప్పుడు ఆకాశంలో మెరుపులాగా లేదు,
లైట్ లెక్క ఇట్లా వచ్చింది. సేమ్ ఆకాశంలో మెరుపు తీగ ఉంటుంది చూడు, అట్లా కిందికి వెళ్ళి పైకి అవుతుంది. 2 times అది అయిన తర్వాత కూడా నువ్వు షివరింగ్ ఉంటుంది నీ బాడీ, అట్లా ఉంటుంది చూడు ఎక్స్పీరియన్స్. చెప్పారు కదా గురుగారు, 2 times చెప్పారు రెడీగా ఉండు అవుతుంది అని చెప్పారు గురుగారు కూడా. షివరింగ్ అవుతుంది అన్న. కానీ ఈ ఇప్పుడు మరి ఈయన ఏమైనా మానేసిండా, ఏమైనా ఈయన పొలిటీషియన్, ఇంకా మళ్ళీ పౌల్ట్రీ ఇండస్ట్రీ, మరి చేసే వ్యాపారం ఏంది, గంటల గంటల ధ్యానమా అంటే రెండే, ఒకటి గురుకృప, ఇతని గత జన్మ సంస్కారము, ఈ జన్మలో గురుకృప ఎక్కడ దాకా వచ్చి ఇప్పుడు గత జన్మలో ఇతని అనాహతం దాకా వచ్చి ఆగింది. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అక్కడనే అవుతుంది, మళ్ళీ ఇప్పుడు పోయేది ఇక్కడ నుంచి పైకి అవుతుంది. నీకు అర్థమైందా? గురువు చెయ్యి పడ్డదాకా అది లేవది, అది అన్లాక్ అయితేనే మళ్ళీ ఆ పవర్స్ అనేటివి యాక్టివేట్ అవుతాయి. కాబట్టి కుండలిని జాగృతి అంటే ఇట్లుంటుంది. ఇక ఊహించుకున్నారా, పైదాకా వెళ్ళిపోయినరా, మళ్ళీ కిందికి దిగండి అంటారా. పోయేది నీకు తెలియలే, కిందికి జారేది నీకు తెలియదు, ఈ రెండు నీకు తెలియదే కుండలిని జాగృతి. మనం ఊహించుకుంటే కుండలిని జాగృతి అని ఎవడన్నాడు? ఇప్పుడు నేను కుండలిని గురించి నేను యాంటీ కాదు, నా జీవితంలో అనుభవం ఉంది. కానీ కుండలిని మీద సాధన మీకు అవసరం లేదు. ప్రాణ సాధన చేస్తే కుండలిని స్పందన దానంతటది వెతుక్కుంటా ఉరుక్కుంటా వస్తుంది అని చెప్పిన ఇగో ప్రత్యక్ష నిదర్శనం ఈయన ఉన్నాడు. నేను చెప్పే దాంట్లో ఉన్నారు చాలామంది. మీకు లేటెస్ట్ అనుభవం చెప్తున్నా, ఎప్పుడో కాదు, ఇక 2 ఏళ్ళ 3 ఏళ్ళ అనేది కాదు. ఇగో ఇప్పుడు లేటెస్ట్ 3 నెలల క్రితం దీక్ష తీసుకున్నాడు. స్పెషల్ ప్రత్యేక ఆహార నియమాలు ఏం పాటిస్తలేడు. కాబట్టి ఇక్కడ కథ వేరుంటుంది, బయట కథ వేరుంటుంది. పుస్తకాలు చూసి చదివే ఉన్నట్టు సాధనలు ఎప్పుడు కాదు, అసలు గురువుని కాదు నేను ఏ ఎక్స్పీరియన్స్ పొందానో శిష్యుడు కూడా అద్దంలో చూసుకున్నట్టు నా గురువు ప్రమాణం నాకు ఉన్నది అని ఈయన చెప్పుకోవచ్చు. రామకృష్ణ పరమహంస ప్రమాణం ఉన్నది అని చెప్పుకోవచ్చు. కాకపోతే నాకు అనాహతం దగ్గర అయింది. ఇంకొద్ది అయితే ఇక్కడ దాకా వెళ్తుంది, తర్వాత ఇక్కడ ఒక్కొక్కసారి డైరెక్ట్ కూడా వెళ్ళచ్చు. అది దేవుడు కిస్మత్, భగవంతుని అనుగ్రహము, గురుకృప, ఈయన యొక్క ప్రేమ, అంతే. ఇది ఏం తెలియదు, ఎవడి కిస్మత్ ఎప్పుడు కోళ్ళు అవుతుందో తెలియదు, అట్లున్నది పరిస్థితి. అందుకే నేను ఉట్టి మాటలు ఇసుంటి చెప్పే రకం కాదు. ఒరిజినల్ని ఒక ఇట్లా నిలబెట్టి మాట్లాడతాం, లేకపోతే దాని జోలికి ఇవ్వం. నేను అందుకే అంటే అనుభవాలు ఏమైనా చెప్పి పెడిపిస్తాను. నేను ఎన్నో ఉంటాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే నంబర్ ఆఫ్ అసలు ఎన్నో లేనోళ్ళే లేరనొచ్చు. వచ్చిందంటే హెల్త్ ప్రాబ్లం తగ్గింది లేదు అనేది మాట లేదు. వాళ్ళు కనుక నేను చెప్పినట్టు చేస్తే అవైతే చిన్నవి. ఇక్కడ నేను ఇటువంటి వాటిని ఎక్కువ హైలైట్ చేస్తాను. ఇవి జన్మను నాశనం చేసేటి, పునర్జన్మ లేకుండా చేసేటి, మోక్షాన్ని ప్రసాదించేటి, ఇందాక మనం చెప్పుకునే బ్రహ్మజ్ఞానాన్ని కలిగించేటువంటి అనుభవాలు. కాబట్టి ఇటువంటి లేటెస్ట్ అనుభవం ఇటువంటివి ఉన్నాయి చాలా. అక్కడ కూర్చున్నది లతమ్మ, ఆమెకు 2 ఏళ్ళ క్రితమే అనుభవం అయింది. 2 ఏళ్ళ క్రితం ఆమెకి తీడి దాకా వెళ్ళింది. ఉన్నారు వాళ్ళు, ఎట్లున్నారు, ఏం తెలియని వాళ్ళు ఎక్కువ ఉన్నారు, సాధనలో ఉన్నారు. ఇంకా నిష్ట పొందాలి, సాక్షాత్కారం కావాలి. అయినాక కూడా ఇంకా నిష్ట సాధించేది ఉంటుంది. అసలు ఎందరో ఉంటారు ఇక్కడ. కానీ మేము ఏదంటే వస్తూ ఉంటాయిలే అన్నట్టుంటాయి. సరే, రైట్, గుడ్ వన్. బ్రహ్మం గారు సపోర్ట్ కొట్టండి. ఏం బాబు?